నేలలో సేంద్రియ కర్బన శాతం ఎంత ఎక్కువగా ఉంటే ఆ నేల ఆరోగ్యం అంత బాగున్నట్లు. అయితే ఒకే రకమైన పంటల సాగు, మితిమీరిన రసాయనాలు, పురుగుమందుల వాడకం, వ్యర్థాలను పొలాల్లోనే కాల్చేయడం వంటి తప్పిదాల వల్ల భూమిలో కర్బన శాతం తక్కువగా ఉంటోంది. ఈ సమస్యను పంట వ్యర్థాలతోనే పరిష్కరించుకోవచ్చని ఆచరించి చూపుతున్నారు ఏలూరు జిల్లాకు చెందిన ఆదర్శ రైతు గోపాలకృష్ణమూర్తి. రైతు సాధికార సంస్థ సహకారంతో భూమిలో కర్బన శాతం పెంచే బయోచార్ని తయారు చేయడమే కాకుండా రైతులకు సైతం అవగాహన కల్పిస్తున్నారు. నేను ఈ ఆర్వైఎస్ఎస్ వారి సహకారం, జిల్లా వారి సహకారంతో సుమారు నేను 8 టన్నులు ఘనజీవామృతం అంటే ముందు ఉండల రూపంలో తయారు చేసుకున్నాను. నాకు ఆవులు 40 ఆవులు ఉన్నాయి కనుక దాన్ని మళ్ళీ పొడి రూపంలో చేసి 70 కేజీలు ఘనజీవామృతం, 30 కేజీలు బయోచారు. అంటే బయోచారు అంటే బొగ్గు పొడి. మళ్ళీ బొగ్గు పొడి అంటే పర్యావరణానికి హాని రానిది, అంటే వ్యర్థాలు ఉంటాయి, ఫ్యాక్టరీలో వచ్చే వ్యర్థాలు ఉంటాయి, హోటల్స్లో వచ్చే వ్యర్థాలు ఉంటాయి, బొగ్గు రూపంలో వచ్చేదాన్ని, అలాంటి వ్యర్థాన్ని బయోచారిని వ్యర్థాన్ని తీసుకున్నాం. ఇది లేదనుకుంటే మనకి వేస్ట్గా వచ్చే కలపతోటి మనం బయోచారిని తయారు చేసుకుంటున్నాం. ఇది 30 కేజీలు తీసుకుంటామండి. 100 కేజీల పరిమాణానికి 2 లీటర్లు పంచకవ్య, 2 లీటర్లు చేప బెల్లం ద్రావణం, 1 లీటరు కోడిగుడ్డు నిమ్మరసం ద్రావణం, 100కి 5 కేజీలు వేపిండి, ఇవన్నీ కూడా మనం జీవామృతంలో ఈ ఎరువుతో మిక్స్ చేసుకుని వెయిట్ ఏమవుతుంది అనుకుంటున్నారు? అద్భుతమైన కర్బన శాతం. నేను గత మార్చి 23వ తారీఖున ఒక ATM అనేది 1/2 ఎకరం మోడల్లో నా మోడల్ అని వేసానండి. మా వ్యవసాయ అధికారి అబీబ్ బాషా గారు కూడా వారు విజిట్ చేసి మెచ్చుకుని వెళ్ళారు. ఎందుకంటే బయోచార్లో ఉన్న విధానం ఏంటంటే బయోచార్ సేంద్రీయ కర్బనం ఎంత పెంచుతుందో పెంచి మరి భావితరాలకు మనం మనుగడ ఉండాలనుకుంటే ఈ బయోచార్తో సేంద్రీయ ఎరువు, గోదావరి సేంద్రీయ ఎరువు కింద దీన్ని మనం చేసుకుంటున్నాము. ప్రతి రైతు సోదరు కూడా చేసుకోవాలండి. అసలు చాలా అద్భుతమైన ఎరువు అండి ఇది. ఇది మనకి ప్యాడీలో అయితే దమ్ములు 200 కేజీలు వేయండి 1:1లో. తర్వాత ఏంటంటే వీడ్ చేసుకునేటప్పుడు ఇంకో 100 కేజీలు వేయండి. ఇంకా మీకు ఇంకా కావాలనుకునే అప్పటికే ఎక్కువైపోద్ది. ఎందుకంటే మనం PMDS అనేది వేసించాం కనుక ఎక్కువైపోద్ది కనుక చాలా అద్భుతంగా ఉంటుంది. మన కిచెన్ గార్డెన్స్కి వేసుకోవచ్చు, టెర్రస్ గార్డెన్స్కి వేసుకోవచ్చు. ఈ ఎరువులు తయారు చేయండి, భూమిని మార్చండి. మనం మారుతాం, మన మనుగడ మారదు, భావితరాలకు భవిష్యత్తు ఇస్తాం. పంట వ్యర్థాలతో తయారు చేసే బయోచార్ నేలలో సేంద్రియ కర్బనాన్ని పెంచుతుందని ప్రకృతి వ్యవసాయ విభాగం అధికారులు చెబుతున్నారు. రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో ఏలూరు జిల్లాలో రైతులు, ప్రకృతి వ్యవసాయ విభాగం సిబ్బందికి బయోచార్ తయారీ, వినియోగంపై అవగాహన కల్పిస్తున్నారు. బయోచార్ అనేది కొంచెం ఇప్పుడు అన్ని దేశాల్లో కూడా వినపడుతుంది. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఘనజీవామృతం అని తయారు చేసేవాళ్ళం, ఈ ఆవు పేడ, మూత్రము ఈ కలిపి. సో ఇప్పుడు మనకి ఇంకో ఎక్కడైతే ఈ యొక్క ఘనజీవామృతం ఇన్పుట్స్ తక్కువగా అందుబాటులో ఉన్నాయో ఇక్కడ ఉన్నటువంటి 30% ఘనజీవామృతాన్ని ఒక 70% అదర్ కోల్ మెటీరియల్, ముఖ్యంగా బొగ్గు కావచ్చు, లేదంటే దానికి ప్రత్యామ్నాయంగా ఇక్కడ మనకు ముఖ్యంగా ఏలూరు, గోదావరి జిల్లాల్లో ఫ్యాక్టరీస్ దగ్గర దొరికేటువంటి మన కోల్ మెటీరియల్ ఉందో, మన ఆయిల్ పామ్ ఫ్యాక్టరీస్ కానివ్వండి, తర్వాత ఈ హోటల్స్లో వాడేసినటువంటి ఇవన్నీ అవి కానివ్వండి, కలిపి ఇది ఒక 70%, ఇది ఒక 30% కలిపి మిగతా ఏదైతే నిమ్మగుడ్డు ద్రావణం కానివ్వండి, తర్వాత ద్రవజీవామృతం కానీ, బయోకల్చర్స్ ఇవన్నీ కలపటం వల్ల 1 ఎకరాకి 100 కేజీలు 2 దఫాలుగా వేసుకుంటే మంచి దిగుబడి వస్తుంది. సో ఇది కూడా ఒక బయోచార్ అన్నది కూడా మనం చాలా ఉపయోగపడుతుంది. దీని గురించి కూడా రైతులకు ఇక్కడ అవగాహన కల్పించి దాన్ని కూడా విస్తృతంగా తక్కువ ఖర్చుతో ఎలా చేసుకోవాలని కూడా ట్రైనింగ్ చేయడం జరిగింది. ఈ బయోచారు 100 కేజీలు మనం రికమెండ్ చేస్తాము. మామూలుగా వరి అయితే 2 దఫాలుగా వేసుకోవచ్చు, నాటిన 30 రోజులకి వేసుకోవచ్చు. తర్వాత లాస్ట్ దుబ్బులో ఒకసారి మళ్ళీ కోసే ముందు ఒక 30 రోజుల ముందు వేసుకోవచ్చు. అదే మనకు తోటలు ఆర్చిడ్స్లో అయితే ఒక చెట్టుకి 10 కేజీల లెక్కన ఈ కెనోపీలో మనం దీన్ని వేసుకునేలాగా చెప్తున్నాము. ఈ రిజల్ట్స్ అన్నీ కూడా ఫార్మర్స్ ఎవరైతే చేశారో వారి అనుభవాల నుంచి చేస్తున్నటువంటి. అండ్ ఇది ముఖ్యంగా గ్రోత్ ప్రమోషన్ అండి. చాలా వరకు ఈ గ్రోత్ ప్రమోషన్ మొక్క బాగా పెరిగి దిగుబడులు బాగా రావడానికి బాగా ఉపయోగపడుతుంది. గోదావరి బయోచార్ అనేటువంటిది కూడా మనము తయారు చేసి దాని మీద రీసెర్చ్ చేసి రైతాంగానికి ఈ సంవత్సరంలో అందరికీ కూడా తయారీ విధానాన్ని నేర్పిస్తున్నామండి. దానిలో 100 కేజీలు ఘనజీవామృతం లేదా బాగా చీకినటువంటి పశువుల ఎరువు తీసుకుని దానికి ఒక 30 కేజీలు బయోచార్ని కలపాలండి. ఈ బయోచార్ని పైరాలసిస్ మెథడ్లో బొయ్యి తీసుకుని దాంట్లో కట్టెలు, వేస్ట్గా ఉండే కట్టెల్ని మనం మంట పెట్టి ఆక్సిజన్ లేకుండా పైన మనము ఒక రేకు కనేసి ఆ గుంటలో మనం ఈ బొగ్గును తయారు చేసుకుని దాన్ని కూడా బయోచార్ కింద వాడవచ్చు. ఇది కష్టమైన పరిస్థితుల్లో ఏమైనా ఉంటే, రైతులకు ఇబ్బందిగా ఉంటే హోటల్స్లో దొరికేటువంటి వరి పొట్టుతో తయారు చేసే వంట చెరుకుగా వాడేటువంటి హోటల్స్లో పక్కకి తీసినటువంటి నల్ల అంటారు దాన్ని, రజను, అది కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. దాన్ని కూడా బయోచార్ కింద వాడచ్చు. అలాగే ఆయిల్ పామ్ ఫ్యాక్టరీల్లో బాయిలర్స్లో వచ్చేటువంటి రజను, బొగ్గు రజను కూడా మనకు ఉపయోగపడుతుంది. అలాగే బొగ్గు తయారు చేసే కట్టెలు, బొగ్గు తయారు చేసే చోట కూడా ఈ రజను దొరుకుతుంది. వీటిని బయోచార్ కింద మనం
ఆల్టర్నేటివ్గా తక్కువ రేట్లో మనం వినియోగించుకోవచ్చు. 100 కేజీల ఘనజీవామృతానికి 30 కేజీల బయోచార్ కలిపి దానికి వాల్యుయేషన్ చేయాలి. దానికి వాల్యుయేషన్లో 1 లీటర్ చేప బెల్లం, 1 లీటర్ పంచగవ్య, 1 లీటర్ కోడిగుడ్డు నిమ్మరసం, అలాగే 1 లీటర్ బయోకల్చర్ అజోస్పిరిల్లము, రైజోబియము, ట్రైకోడెర్మా విరిడే కలిసినటువంటి కల్చర్స్ మన గ్రామాల ప్రాంతాల్లో NIPHM సంస్థ ద్వారా రిలీజ్ చేయబడినాయి. ఇవన్నీ కూడా మన గ్రామాల్లో దొరుకుతున్నాయి. ఈ బయోకల్చర్ను 1 లీటర్ మనం యాడ్ చేసినట్లయితే ఇవన్నిటిని మొదటగా ఘనజీవామృతంలో బయోచార్ని కలిపి అంతా కూడా పారతో తిప్పి ఈ కోడిగుడ్డు నిమ్మరసము, చేప బెల్లము, పంచగవ్య, బయోకల్చర్ ఇవన్నీ కూడా కలదలిపి ఇవన్నీ కలిపి గుట్ట కింద పోసి గోని సంచితో మనం 1 వారం రోజులు దాన్ని మక్కబెట్టినైతే నీడలో సూర్యరశ్మి తగలకుండా, వర్షము తగలకుండా ఒక షెడ్ కింద నీడలో దాన్ని ఆరబెట్టినట్లయితే, దాన్ని కల్చర్ చేసినట్లయితే వారం రోజుల్లో తయారీ అవుతుంది. దాన్ని మన పంటలకు 100 కేజీలు వాడుకోవచ్చు. వరి పంటకు అయితే ఊడ్చిన 15 రోజులకు ఒకసారి, మళ్ళీ 35 రోజులకు ఒకసారి 50 కేజీలు వాడవచ్చు. తోట పంటలకు అయితే ఈ బయోకల్చర్లు మనం తయారు చేసిన దాంట్లోనే 20 నుంచి 25 కేజీలు కోకో పిట్ కూడా కలుపుకున్నట్లయితే ఈ యొక్క బయోచార్లో 10 కేజీలు చెప్పిన ఒక్కొక్క చెట్టుకి వాడినట్లయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఏ విధమైన కెమికల్స్ వాడకుండా అత్యధిక దిగుబడులతోటి తక్కువ ఖర్చుతోటి మనం ఈ వరి దిగుబడిని మనం సాధించవచ్చు. రైతు సోదరులందరూ కూడా ఇది పాటించి సక్సెస్ పొందాలి. అంతకని దీంట్లో ఉన్నటువంటి మంచిని గ్రహించి రైతు సోదరులు ఉపయోగించుకున్నారని కోరుకుంటున్నాను. బయోచార్ తయారీకి పెద్దగా ఖర్చు కాదని, దీని వాడకం వల్ల పంటలకు బహుళ ప్రయోజనం సైతం ఉండటంతో ఈ విధానాన్ని ప్రతి ఒక్క రైతు ఆచరించి మంచి ఫలితాలు సాధించాలని అధికారులు సూచిస్తున్నారు.